టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య మండపేట అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు వివాదమవుతుంది. దీన్ని పవన్ కళ్యాణ్ తప్పు పడుతున్నారు. మండపేట నుంచి చాలా మంది నాయకులు వచ్చారు, చాలా బాధపడిపోతున్నారు. మండపేటలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం బాగాలేదన్నారు. నిజంగానే అది చెప్పాల్సింది పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. చాలా ఇబ్బంది పడ్డాం. గత ఎన్నికల్లో 18% ఓటింగ్ ఉంది. అది ఇవాళ చాలా బలమైనదిగా ఉంది. ఇప్పుడు అది 10%గా పెరిగింది. అయితే నేను ఒక నియోజకవర్గం గురించి మాట్లాడితే ఆ ప్రాంతం లీడర్నే అవుతాను. నేను రాష్ట్రాన్ని యూనిట్గా చూస్తాను. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు. పొత్తు ధర్మం ప్రకారం ప్రకటించకుండా ఉండాల్సింది. నేను పార్టీ లీడర్లను క్షమాపణ చెబుతున్నాను. వచ్చే సమావేశాల్లో మాట్లాడి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైనటువంటి స్టేట్. దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను ఏం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీ దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను. మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు. మనం అంటే మనం ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అనడానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు? వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది. మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మేము నలిగిపోతున్నాం అంటే. నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటు నాకు గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం. అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు. జనసేన ఆఫీస్లో జెండా ఆవిష్కరించిన తర్వాత పార్టీ లీడర్లతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులు ప్రకటించడం పైన చాలా ఘాటుగానే స్పందించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు అన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు నన్ను అడగకుండా 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తా అన్నారు పవన్. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ ఉంటుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్నట్లే తనకు పార్టీ లీడర్ల నుంచి ఒత్తిడి ఉందని, అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ 2 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో అభ్యర్థులను ప్రకటించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు ప్రకటించారు. ఆ సమయంలో పొత్తు ధర్మంపై కూడా మాట్లాడారు. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందో కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాలంలో రా కదిరా కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండపేట అట్లాగే అరకు నియోజకవర్గాల్లోని పర్యటన సందర్భంగా అక్కడ ఉన్న కార్యక్రమంలోని ఆ నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ సంబంధించిన నేతలను
రాబోయే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. దీనిపై జనసేన పూర్తి స్థాయిలోని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆ స్థానికంగా ఉన్న చాలా మంది నేతలు ఇటీవల జనసేనకు సంబంధించిన నేతలు ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే పొత్తుల్లో భాగంగా ఇలాగా ప్రకటించడం సరైన విధానం కాదు అనేది మాత్రం స్థానికంగా ఉన్న నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా పొత్తులు అట్లాగే సీట్లకు సంబంధించి రాబోయే వ్యూహాలకు సంబంధించి కేడర్ కు మరోసారి పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలోని తనకు కూడా ఒత్తిళ్లు ఉన్నాయని, ఒత్తిళ్ల కారణంగానే రాజోలు రాజానగరం క్యాండిడేట్లను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను ఏం చేయాలనుకున్నారో, ఏం చెప్పాలనుకున్నారో అనేది మరోపక్క తెలుగుదేశం పార్టీకి చెప్పడంతో పాటు మరోపక్క ఇటు జనసేన కేడర్ లోని ఈ పొత్తుల వ్యవహారంలో భాగంగా టీడీపీ పైచేయి సాధిస్తుంది తప్పితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెత్తగా ఉన్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి దాంతో పాటు కౌంటర్ ఇచ్చేది కూడా పవన్ ఈ రోజు రాజోలు రాజానగరం సంబంధించిన నియోజకవర్గ క్యాండిడేట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలకమైన కామెంట్స్ పవన్ చేశారు. అయితే పొత్తులను అంటే కలపటం చాలా కష్టము, విడదీయటం చాలా ఈజీ అనే అంశాన్ని కూడా ప్రధానంగా స్పష్టం చేయడంతో పాటు తాము ఎందుకు టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం అనేది కూడా కేడర్ కు మరోసారి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే గత 2019 ఎన్నికల్లోని విడిగా పోటీ చేయడం వల్ల అధికారంలోకి రాలేకపోయాము. ఈసారి ఏదైనా చేసి అధికారంలోకి రావాలి, భవిష్యత్తు తమకు పూర్తి స్థాయిలో రాజకీయంగా దాంతోపాటు రాష్ట్ర భవిష్యత్తు పరంగా టీడీపీతోని ఎందుకు కలవాల్సి వచ్చిందనే దానికి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఇటీవల లోకేష్ చంద్రబాబు సీఎం అనేది కూడా కామెంట్ పై కూడా పవన్ స్పందించడం జరిగింది. దీనికి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటి అంశాలు వచ్చినా సరే తాను ఎందుకు స్పందించలేదంటే పొత్తు అనేది చాలా రాష్ట్రానికి అవసరం అనేది మాత్రం కేడర్ కు మనకు మరోసారి చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు రెండోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పవన్ స్పష్టం చేశారు. అంటే ఓవరాల్ గా అంశాలన్నీ పక్కన పెడితే ఈ రాజోలు రాజానగరం సంబంధించి గతంలోని రాజోలు నుంచి ఇక్కడ జనసేన గెలవటం జరిగింది. అక్కడ వరప్రసాద్ ఆ తర్వాత వైసీపీకి మద్దతు తెలిపారు. అక్కడ బలంగా కేడర్ ఉంది. రాజానగరంలో కూడా బలంగా కేడర్ ఉంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మండపేటలోని గత 2019 ఎన్నికల్లోని జనసేనకి 18 ఓట్లు వచ్చాయనేది మాత్రం పవన్ చెప్పడం జరిగింది. 18% ఓట్లు వచ్చాయని కూడా పవన్ చెప్పడం జరిగింది. అయితే ఈసారి ఈ పర్సెంటేజ్ దాదాపు 10% పెరిగిన పరిస్థితి ఉంది. అయినా సరే అక్కడ ఉన్న స్థానికంగా నేతలు అక్కడ ఉన్న అంశాలను తన దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా ఒత్తిళ్లు ఉన్నాయి. మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేతకు కూడా ఏ విధంగా ఒత్తిళ్లు ఉన్నాయి, తాను ఏ ఉద్దేశంతో దాన్ని ప్రకటించారనేది కూడా తాము అర్థం చేసుకున్నా సరే తనకు కూడా ఇటు కేడర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నాయి. తాను సమయంతో ఉన్నా సరే చివరకు రాజోల నుంచి కూడా ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించాల్సి వస్తుంది అనేది మాత్రం పవన్ స్పష్టం చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి సమావేశంలోని సీట్ల సర్దుబాటు సమావేశంలోని ఈ అంశాన్ని ఖచ్చితంగా టీడీపీ దృష్టికి తీసుకెళ్తాను అనేది మాత్రం పవన్ స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ చూసినట్టయితే ఒక క్లారిటీ పవన్ కేడర్కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. తాను ఎక్కడా మెత్తగా లేను, దాని పని తాను చేసుకోబోతున్నాను, తెలుగుదేశం పార్టీ పై చేయిలో లేదు, తాను కూడా ఎటువంటి సీట్లు కావాలో అనేది ఖచ్చితంగా చెప్తున్నా అనేది మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే మరోపక్క తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు ఇచ్చేందుకే జనసేనకు ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేది కూడా ఈరోజు పవన్ కామెంట్ చేశారు అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం జరుగుతుంది. జనసేన పొత్తులో భాగంగా ఎక్కడెక్కడ ఇంకా జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఇటు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నామనే వ్యాఖ్యలు కూడా చేశారు. దీన్ని మొత్తం ఎలా చూడాలంటారు? మరోసారి కేడర్ కు ఒక స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎందుకంటే చాలా మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి కలిసిన నేపథ్యంలోని ఈ ఇటీవల లోకేష్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు అనేది మాత్రం చేసిన కామెంట్స్ పై కూడా పూర్తి స్థాయిలో కేడర్ లో ఒక ఆగ్రహ వేశాలు ఉన్నాయి. చాలా మంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. పవన్ కి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇవ్వట్లేదని కూడా పెద్ద ఎత్తున ప్రచారం ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి విభిన్నమైన ప్రకటనల ద్వారా, విభిన్నమైన అంశాల ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటు జనసేనకు సంబంధించిన ఓట్ బ్యాంక్ తెలుగుదేశం వైపు, తెలుగుదేశం సంబంధించిన ఓట్ బ్యాంక్ జనసేనకు మళ్ళీ అవకాశాలు ఉండవు. ఇలాంటి స్పష్టంగా గ్రహించిన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కేడర్ కు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏది అయినా సరే వైసీపీ అధికారంలోకి రాకూడదు. చాలా మంది చాలా విధాలుగా పొత్తులకు సంబంధించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయొద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లోని ఒక కీలకంగా జనసేన పార్టీ ఉండబోతుంది. సీట్ల విషయంలో కూడా తాము పైచేయి సాధించబోతున్నాం అనేది మాత్రం ఈరోజు రాజోలు రాజానగరం సంబంధించిన సీట్ల ప్రకటన ద్వారా పవన్ కళ్యాణ్ కేడర్ కు మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను ఎక్కడా మెత్తగా వ్యవహరించట్లేదు సీట్ల వ్యవహారానికి సంబంధించి. ఎందుకంటే మరో పక్క జనసేనకి 25 సీట్లే ఇస్తున్నారు. దాదాపు ఒక 4-5 తప్పితే పార్లమెంట్ ఇవ్వట్లేదు అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లోని జనసేనకు సంబంధించిన నేతలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే చాలా మంది టీడీపీకి ఉన్న స్థానిక నేతలు ఈ సీటు తమదంటే తమదంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. ప్రచారం చేసుకుంటున్న తరుణంలోని గ్రౌండ్ లెవెల్ లో ఉన్న ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన లీడర్లు కేడర్ మాత్రం పూర్తి స్థాయిలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు పవన్ స్థానికంగా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కేడర్ తో పాటు లీడర్లతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మండపేటతో పాటు అరకుకు సంబంధించి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానికంగా ఉన్న నేతలు వచ్చి పవన్ దృష్టికి తీసుకెళ్లటం, అక్కడ గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలంగా ఉంది. గతంలోని 18% వరకు కూడా ఓట్లు మండపేటలో వచ్చాయి. ఇలాంటి అంశాలను ప్రస్తావించి తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒక స్పష్టత ఇవ్వడంతో పాటు సీట్ల వ్యవహారం పొత్తుల వ్యవహారంలోని తాను ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పూర్తి స్థాయిలోని జనసేన మెజారిటీ సీట్లను సాధిస్తుంది, ఖచ్చితంగా గెలిపొస్తుంది. అయితే అందరూ మాత్రం టీడీపీతో కలిసి పనిచేయాల్సి వస్తుంది, తాము కానీ వాళ్ళు కానీ. ఎందుకంటే రాబోయే రోజుల్లో వైసీపీ పూర్తి స్థాయిలో అధికారంలో రాకుండా ఉండాలంటే మరోసారి అందరూ కలిసి పనిచేయాలి అనే మెసేజ్ ను మాత్రం ఇచ్చే ప్రయత్నం ఈరోజు పవన్ చేసినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. టీడీపీ జనసేన రెండూ కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చునని అన్నారు. ఎప్పుడూ జనసేన బలం ఇచ్చే వాళ్లం అవుతున్నాం కానీ తీసుకునే పరిస్థితుల్లో లేకుండా పోతున్నామన్నారు. పోటీ కోసం 50 నుంచి 70 స్థానాలు తీసుకోవాలని తనకు తెలియంది కాదని, కానీ ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయో లేదో తెలియదు అన్నారు. వాస్తవాలు తెలియవని చాలా మంది విమర్శిస్తుంటారని, అవి తెలియకుండా రాజకీయాల్లోకి ఎలా వచ్చానని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులను కలపటం కష్టమని, విడదీయటం చాలా తేలికన్నారు. అందుకే తనకు ఎప్పుడూ కలపటమే ఇష్టమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేను మౌనంగా ఉంటున్నానని తెలిపారు. సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయనుకుంటున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, టీడీపీ జనసేన మధ్య కొంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవలనే చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించి అరకు మండపేట నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అయితే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. ఇవి రెండు కూడా అభ్యర్థులను ప్రకటించడానికి పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు జనసేన నేతలను సంప్రదించకుండానే అభ్యర్థుల ప్రకటన చేయటం జనసేన నేతకు కొంత కోపం తెప్పించినట్లుగా ఉంది. అయితే ఆయన కూడా ఈ రోజు 2 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అతను ఆ వివరాలను వెల్లడిస్తూనే చంద్రబాబు నాయుడు ఇలాగ పొత్తు ధర్మాన్ని పాటించకుండా చేశారు కాబట్టి నేను కూడా ఈ విధంగా ఇద్దరికి ప్రకటిస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. పౌరులనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా, లేదంటే ఇరు పార్టీల తరపు నుంచి మరికొంత ముందుకు వెళ్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన లేకపోవడంతో నియోజకవర్గాల్లో ఆశావాహులంతా కూడా ఆశగా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ కోవలో అధినేతలు ఇద్దరు ఇట్లా 2 నియోజకవర్గాల ప్రకారం ప్రకటించుకుంటూ వెళ్తే ఈ పరిణామాలు ఎటు తీస్తాయని పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా చూస్తున్నారు. శ్రీరామ్, అలాగే ఇప్పుడు రాజోలు రాజానగరం అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆ సమయంలో టీడీపీ జనసేన మధ్య పోటీ వాతావరణం ఎలా ఉండబోతుందంటారు? ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కూడా 50 నుంచి 70 స్థానాలు తీసుకోవాల్సిందని, తనకు తెలియంది కాదని చెబుతూనే చంద్రబాబు సీనియర్ నేతగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తం అసలు ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? దీని నుంచి ఇటు టీడీపీ వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే 2 పార్టీలకు సంబంధించి ఆశావాహులందరూ కూడా టికెట్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ కోవలో అసలు పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఇంతవరకు తేలలేదు. ఇవన్నీ కూడా పలు దఫాలుగా చర్చించి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని గతంలో 2 పార్టీలకు సంబంధించిన కమిటీలు సమావేశాల సందర్భంలో ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల అరకు పర్యటనకు వచ్చినప్పుడు అరకులోను అలాగే మరో నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అయితే దీనిపైన ఇప్పటి వరకు జనసేన వైపు నుంచి ఎటువంటి స్పందన లేనప్పటికీ కింది స్థాయిలో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినట్లుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనసేన పొత్తులో ఉన్న జనసేనతో సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని జనసేనలో పలువురు నేతలు పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు వారు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి మాకు కూడా ఒత్తిడి ఉంది, అందువల్ల 2 సీట్లు ప్రకటిస్తున్నట్లుగా చెప్పి 2 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇది ప్రస్తుతం రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జనసేన ముందుగా 60 నుంచి 68 స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా పొత్తులో భాగంగా పొత్తుకు మర్యాద ఇచ్చి టీడీపీ ఇచ్చిన సీట్లు ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో పోటీ చేయడానికి తాము తగ్గిపోయామని, అంటే అది దాన్ని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎందుకంటే మంచి అవకాశం లేదు కాబట్టి తాము పొత్తులో భాగంగా ఈ విధంగా ముందుకెళ్తున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు చెప్పడం జరిగింది. అలాగని తాము కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా కార్యకర్తల నుంచి పలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఒత్తిడి వస్తుందని, అయినప్పటికీ కూడా తాము నియోజకవర్గాల ఎంపికలు ఆచితూచి స్పందిస్తున్నట్లుగా కూడా చెప్పారు. అయితే తమకు టీడీపీ లాగానే ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి తాము 2 సీట్లు ప్రకటించామని అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈ వ్యవహారం కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 పార్టీలు కూడా ఎవరిని సీట్లు పోటీ చేయాలనేది నిర్ణయించుకున్న తర్వాత అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ముందుగానే ఇది కొంత ముందుకు రావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనిని ఇరువురు నేతలు కలిసి ఏ విధంగా పరిష్కరించుకుంటారనేది చూడాల్సిందే. ఎందుకంటే 2 పార్టీల తరఫున కూడా ఈ వ్యవహారాలపైన గతంలోనే కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీలు రంగంలోకి దిగి త్వరితగతిన సీట్ల కేటాయింపు విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తీసుకొచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు కూడా 2 పార్టీల నేతలు కూడా కోరుకుంటున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. పొత్తులు సీట్లు సర్దుబాటు అంటే వాళ్లకు ఇరుకు చొక్కా తొడుక్కున్నట్లు ఉంటుందని ఉదహరించారు. అందుకే అనుకోకుండా కొన్ని జరుగుతాయి, వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు పవన్. పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారని రిక్వెస్ట్ చేశారు. పొత్తును ఇబ్బందులకు గురిచేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదని కామెంట్ చేశారు. జగన్పై తనకు వ్యక్తిగత కక్ష లేదని అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ పోటాపోటీగా చెరో 2 స్థానాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించేశారు. మరి దీనిపై పొత్తు ధర్మం అన్న మాటలు కూడా గట్టిగా వినిపించాయి. మరి కొంతమంది వ్యక్తులు ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని కూడా పవన్ చెప్పడాన్ని అసలు మొత్తం ఎలా చూడాలంటారు? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ఉండబోతుందంటారు? అయితే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అయితే కనుక జనసేన పార్టీ నుంచి 2 స్థానాలుగాను అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఒక పక్క రాజనగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ అనే అభ్యర్థిని పూర్తిగా ఖరారు చేశారు. మరో పక్క రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఈ అక్కడ నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. రాజోలు నియోజకవర్గానికి వస్తే దామోదర ప్రసాద్ ఇప్పటికే జనసేన పార్టీలో ఆది నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా బొంతు రాజేశ్వరరావు ఈ 2 అభ్యర్థుల మధ్యన రాజోల్లో అయితే పోటీ నెలకొన్న నేపథ్యంలోని ఇద్దరిలో ఒకరినైతే అక్కడ డిక్లేర్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఏదైనప్పటికీ మొన్న ఒక పక్క టీడీపీ పార్టీలో మండపేట అదేవిధంగా అరకు ఈ బహిరంగ సభల్లో 2 సభల్లోని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2 అభ్యర్థుల్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ జనసేన కొంచెం ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. జనసేన అధినేత పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటించకూడదు అని ఒక అంశాన్ని అయితే లేవనెత్తి ఈ 2 స్థానాలని అందుకు పోటీగా ఒక పక్క రాజోలు అదేవిధంగా రాజానగర్ అభ్యర్థులను ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ ప్రకటనలో భాగంగానే ఈ పొత్తుల విషయం కూడా ఈ జనసేన అధినేత పూర్తిగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ పొత్తుల నేపథ్యంలోని ఇలాగ క్యాండిడేట్లని ప్రకటించకూడదు అభ్యర్థులని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 2 అభ్యర్థుల్లోని ఈ పొత్తుని విడదీసే కార్యక్రమంలోనే ఈ కొన్ని విభజన ఇది జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే 2 పార్టీలకి ముఖ్యం. తర్వాత నెక్స్ట్ ఈ ఎన్నికల్లో
పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని నెగ్గనీయకుండా ఉండేదానికి ప్రథమంగానే ఇదంతా జరుగుతుందని కూడా జనసేన అధినేత చెప్పడం జరిగింది. ఈ పొత్తుల విషయంలోని అభ్యర్థుల్ని ప్రకటించడం పట్ల ఈ రెండు పార్టీల మధ్యన పోటీ నెలకొన్న దృశ్యమే ప్రధాన దృశ్యంగా ఈ రెండు చోట్ల కూడా మొత్తం ఒక పక్క టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు. టీడీపీ రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలోనే జనసేన కూడా 2 చోట్ల అభ్యర్థులని ప్రకటించిందని చెప్పేసి కొంతమంది కార్యకర్తలలో వినికిడి అయితే కనుక వినపడుతుంది. అయితే జనసేన అధినేత మాత్రం ఇది కొంత పొత్తులను విడదీసే విధంగా కొన్ని కార్యాచరణలు జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నిటిని సక్రమమైన మార్గంలో పెడతానని చెప్పేసి మొత్తం ఇరుపక్షాల అంటే ఒక పక్క టీడీపీ కావచ్చు, మరో పక్క జనసేన కావచ్చు, రెండు పార్టీలకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరిచి మొత్తం అంతా కూడా ఒక పార్టీ మీద తీసుకెళ్తామని చెప్పి పూర్తిగా చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైనప్పటికీ మొత్తం రెండు పార్టీల పొత్తు నేపథ్యంలోని పూర్తిగా ఒకే అంశం అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈసారి ఎన్నికల్లో వైసీపీని గెలవనీయకుండా చూసేదే ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రావడానికి వీలు లేదని కూడా ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం చూసాం. అదే విధంగా ఒక పక్క ఇప్పుడు జనసేన ప్రకటించిన రాజోలు నియోజకవర్గంలో గతంలో అయితే రాపాక వరప్రసాద్ అక్కడ నెగ్గిన జనసేన టికెట్ అక్కడ దగ్గర వేసిన పరిస్థితుల్లోనే ఆ నేపథ్యంలో ఈసారి రాజోలుని మరొకసారి అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టి ఆ సీటు కైవసం చేసుకునే దృష్టిలో భాగంగానే ఇప్పుడు రాజోలు అదే విధంగా ఇక్కడ రాజానగరం 2 అభ్యర్థులను కూడా జనసేన ప్రకటించడం అయినైతే కనబడుతుంది. వెంకట్, ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికే ఇద్దరు చెరొక 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించారు. ఈ పొత్తులో భాగంగా రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు? అయితే ఇప్పటికే అక్కడ ఒక పక్క వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ కూడా పలు చోట్ల అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేశారు. అదే విధంగా ఇప్పుడు మొన్న జరిగిన 2 బహిరంగ సభల్లో ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరకు కావచ్చు, అదే విధంగా మరొక చోట కూడా 2 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడు జనసేన కూడా ఇక్కడ 2 వేరు స్థానాల్లో రాజోలు ఇది అని అంటే ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా RRR అనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాజోలు అదే విధంగా రాజానగరం RRR రిపబ్లిక్ డే అనే ఒక కథనాన్ని బయటికి విడుదల చేసి 2 అభ్యర్థుల్ని కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఇది అధినేతల్లో ఏ విధంగా ఉన్నా పార్టీ కార్యకర్తలు దిగువ కేడర్లో మాత్రం అటు చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలోనే పొత్తులను పక్కన పెట్టి అభ్యర్థులను ప్రకటించకూడదు. అది ఆ నియమాన్ని దాటి వాళ్ళు ఈ ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించిన నేపథ్యంలోనే జనసేన అధినేత కూడా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ 2 చోట్ల కూడా జనసేన అభ్యర్థులు బలంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. వైసీపీకి గట్టి పోటీని ఇస్తారని కూడా పూర్తిగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.